महासाध्वी महादेवी की स्वागतम दिव्य शरणुल परिषत्न दिव्य वस्त्रांगिनी स्वागतम महादेवी अक्कू शरणु शरणार्थी దానిని తెలియచుంటిని తండ్రి. ఈ వైరాగ్య సభలో కారణమేమి? చెన్నమల్లికార్జునని వైరాగ్య సభను గ్రహించుటకు వచ్చి తిని. చూచుతే నీ వివాహము అయినట్లు ఉన్నది. నీ పతిదేవుడి పేరు పలుకుము లేదా నిష్క్రమించుము. రూపం లేని, ఆకారం లేని, పేరు లేని ఆ చెలువుడు ఆ చెన్నమల్లికార్జునుడే నా భర్త. అవునా? అయితే నీ దివ్య వస్త్రములను వదిలి దివ్యాంగినిపై నిండు సభలో ఆగమించి ఈ వైరాగులను ఏం సందేశం ఇయ్యగలుచున్నాను? ఈ దేహము నా సర్వము ఆ చెన్నమల్లికార్జునకు అర్పితమయ్యా. చెన్నమల్లికార్జున దేవా, సకలము అర్పించిన నువ్వు ఇలా వేషములతో దేహ ఇంద్రియాలను ఎలా మూసుకుంటున్నావు? ఇది ఎప్పుడో ఆ చెన్నమల్లికార్జునకు అర్పించి తిని. ఈ వైరాగ్య సభను మిమ్మలను గౌరవించుటకు గాను మూసి తిని. అవునా? అయితే ఈ వైరాగ్య సభకు కొరకు ఏమిటి మీ మాట? అన్నిటినీ వదిలిన విరాగులకు నా దేహ ఇంద్రియాలతో మరి వ్యామోహం కలగరాదని మూసి తిని. దీనితో నాకు పని లేదు. మైకు చిన్నారులకు ఇవ్వాలి. చిన్నారులకు అందరికీ ఇంకొకసారి గట్టిగా కరతాళ స్వరంతో పాత్రలో ఉన్నటువంటి మాటలు చిన్నవి కానీ ఆ దాని అర్థం చెప్పాలంటే ఒక వారం రోజులు పడతాయి. అటువంటి పాత్రలని మాటల రూపంలో చిన్నవి చేసి ఇచ్చాము పిల్లలకి. కాబట్టి పిల్లలందరూ కూడా నిండు హృదయంతో కల్మషము లేనటువంటి హృదయం వాళ్ళది కాబట్టి అద్భుతంగా చేశారు. వాళ్ళకందరికీ కూడా ఆ శరణ బసవేశ్వరుడు భావీకి భద్రేశ్వరుడి అనుగ్రహం సదాకాలం కలగాలని కోరుకుంటూ వైఎస్ మైకులో చిన్నపిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు వచనాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. వైఎస్ మైకు. అందరికీ శరణ శరణార్థి. నేను నీలమ్మ. సత్యమునకు శోధన ముఖ్యము, గమ్యమునకు దారి ముఖ్యము, కైలాసమునకు కాయకమే ముఖ్యమయ్యా ఇష్టలింగ. శరణు శరణు శరణార్థి. అందరికీ శరణు శరణార్థి. నేను అంగలింగంలోని లింగం కలుగు వెంబడించిన చెప్పు అజ్ఞానము సర్వస్థితి మతనమున అసంగమును తెలిసి వెండము వెళ్ళి పని ఏమి రామనాథ. శరణార్థి. జై బసవేశ్వర మహారాజుకి జై. చెప్పమ్మా. నా పేరు అక్క నాగమ్మ. శిక్షణకు మెలకువ అవసరం, జీవాత్మకు జన్మ అవసరం, జగతికి జన్మ అవసరం. నా మహేశ్వరుడే మనకు అవసరం అయ్యా. శరణు శరణార్థి. అందరికీ శరణు శరణార్థి. శరణార్థి. చెప్పమ్మా. నేను కళ్యాణమ్మ. కళ్యాణమ్మ చెప్పు. పతి అన్న మీరిన లింగడు మెచ్చడు. పతియే లింగమయ్య మహేశ్వర.
కూర్చోవాలి, కళ్యాణమ్మ కూర్చోవాలి. అందరికీ శరణార్థి. నేను హేమరెడ్డి మనమ్మ. తల్లిదండ్రులు పరంపరగా ఆప్తులెల్లరు, శాశ్వతము కాదు ఈ జగతియందు. ఇష్టలింగం ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కటే. కష్టములకు వచ్చిన సుఖము కలుగు ఇష్టలింగం. అందరికీ శరణార్థి. నా పేరు పుట్టాపురం దారమ్మ. కాయకము కైలాసమన్న బసవన్న నా అన్న. సకల జీవుల దాసోహ సంరక్షణ నా కాయకము. సజీవముగా ఉన్నప్పుడే చూడవలే శూరుకున్న. ధ్యాన హృదయమే ధర్మమయ్య ఇష్టలింగ. శరణు శరణార్థి. అందరికీ శరణార్థి. నా పేరు కుమ్మరి కుండయ్య. కుండ పుట్టించేది బ్రహ్మ కుమ్మరి, రంగులు పూలు వేయుట విష్ణుకారుమతి. పగలున లయకారకము నా పరాత్పరుడు ఇష్టలింగడు. శరణు శరణార్థి. అందరికీ శరణార్థి. నేను సర్వజ్ఞ. సత్యమునకు సరి లేదు, చిత్తామునికి స్థిరము లేదు, హస్తమున కథకము హితము లేదు, మన దైవం నిత్యం నీది కాదు సర్వజ్ఞ. అందరికీ శరణార్థి. నేను మణికడప్ప. లింగమే లింగమై, లింగమే ప్రాణమై, లింగమే ప్రాణమై, సంగమే సుసంగమై, ప్రసాదమే ప్రాణమై, ప్రాణమే ప్రసాదమై. అందరికీ శరణార్థి. బసవన్న ఒక వచనం చెప్పు. అందరికీ ಶರಣಾರ್ಥಿ. నా పేరు ಬಸವಣ್ಣ. ನಾನು ಆರಂಭ ಮಾಡುವ ಎಂದು ಗುರುಭೂಜೆಯಿಂದ ನಾನು ವ್ಯವಹಾರ ಮಾಡುವ ಎಂದು ಲಿಂಗಾರ್ಚನೆಯಿಂದ ನಾನು ಪರಸೇವ ಮಾಡುವ ಎಂದು ಲಿಂಗಮ ದಾಸೋಹಕ್ಕೆಂದು ನಾನವ ಕರ್ಮಗಳ ಮಾಡು ದುಡಿದಂತ ಅಕರ್ಮ ನಾಬಲೆ. ನೀ ಕೊಟ್ಟ ಫಲದ್ರವ್ಯವ ನಿಮಗೆ ಸಲ್ಲಿಸುವೆ, ನಿಮ್ಮನೆ ಕೂಡ ಸಂಗಮ ದೇವ. అందరికీ కూడా మరి ఒకసారి శరణార్థి తెలియజేస్తూ వీరశైవ సమాజ తరపున అగ్రగణ్యులు వచ్చి ఆ పిల్లలందరికీ కూడా ప్రశంస పత్రాలు ఆఖరిగా మీ అందరికీ కూడా అందిస్తాము. కాంతిలో దాగి ఉన్న కాంతిలాగా, చిత్రంలో దాగి ఉన్న చిత్రంలాగా, స్ఫటిక గతంలో దాగి ఉన్న అందంలాగా, శరణు శరణార్థి.